దీనమ్మ జీవితం. 'పవన్ కళ్యాణ్' గారి సినిమా ఒకటొస్తుందంటే కాంట్రోవర్సీ లేకుండా అస్సలు రిలీజే అవ్వదు. ఆయన సినిమా ఏదైనా గానీ ఏదో ఒక కాంట్రోవర్సీ ఉండాల్సిందే. 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలకి కాంట్రోవర్సీ అవుతదో మీకు గూడా తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏం లేదు. సరే ఇక సినిమా గురించి మాట్లాడాలంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 'పవన్ కళ్యాణ్' గారిని థియేటర్‌లో చూడటం నాకైతే ఎక్సైట్‌మెంట్ ఉంది. అండ్ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కి గూడా చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది ఆయన్ని థియేటర్‌లో చూడటానికి. ఎందుకంటే ఆయన సినిమాలే నార్మల్‌గా యూజువల్‌గా చాలా తక్కువుంటాయి. అండ్ అందులో పాలిటిక్స్ ఇదంతా ఈ గొడవంతా అయిపోయాక ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా అన్ని అడ్డంకాల తర్వాత. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది వర్క్ చేశారంట అన్అఫీషియల్గా. అండ్ అఫీషియల్గా అయితే ఫస్ట్ క్రిష్ జాగర్లముడి, ప్రజెంట్ అయితే ఏఎం రత్నం వాళ్ళ పెద్ద అబ్బాయి ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. అండ్ 17th సెంచరీలో కోహినూర్ డైమండ్ ఎటు వెళ్ళింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎటు వెళ్ళింది, ఇలా కోహినూర్ డైమండ్ చుట్టూ ఈ సినిమా స్టోరీ ఉండబోతుందని పవన్ కళ్యాణ్ గారే ప్రెస్ మీట్లో చెప్పారు. అండ్ సినిమా ట్రైలర్ చూస్తే కూడా అది మనకు అర్థమవుతుంది. హిందీలో స్ట్రైట్ డబ్బింగ్ చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. బట్ హిందీలో అయితే ప్రమోషన్స్ లేవు. ఆయనకు కూడా టైం సరిపోవట్లేదు. తెలుగు స్టేట్స్లో ప్రమోషన్స్ చేయడానికి ఆయనకు టైం సరిపోవట్లేదు. ఇక హిందీలో ఆయన ప్రమోషన్స్ చేస్తారన్నమాట అబద్ధమే. బట్ సినిమాకి ప్రమోషన్స్ అవసరం లేదు. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా టాప్లోకి వెళ్ళిపోతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.